రైట్ ప్రభాకర్ గారు, మీరేమో అబ్కీ బార్ 400 పార్ అంటున్నారు, కానీ మీరు కూడా అవినీతి పరులకు కొమ్ము కాస్తున్నారు, అదానీ అంబానీలకు ప్రోత్సాహకంగా ఉంటున్నారు. కేంద్రంలో బీజేపీకి ఈసారి 200 స్థానాలకు మించి రావని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి మీరేమంటారు దీనిపై? అబ్కీ బార్ 400 పార్ అనేది అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజన్, ఇండియా ఈజ్ వన్, విల్ బీ వన్, షెల్ బీ వన్ అని భావించే ప్రతి భారతీయ పౌరుడు మరొకసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టే అబ్కీ బార్ 400 పార్ అని చెప్పని నినాదం ప్రజల యొక్క హృదయాలకు వెళ్ళి వచ్చింది అన్నటువంటి మాట వాస్తవం. ఇక పోతే అదానీ అంబానీలు వాళ్ళిద్దరు దిగ్గజాలండి. ఇంతకుముందు టాటా బిర్లాలు వాళ్ళు పారిశ్రామిక దిగ్గజాలండి. ఎవరి కాలంలో అయినా పరిశ్రమలు పెట్టి వ్యాపారం చేస్తూ ప్రజలకి కావలసినటువంటి వస్తువుల్ని ఉత్పత్తి చేస్తూ అనేక రంగాల్లో రాణిస్తారో వాళ్ళు ఎప్పుడు రాణిస్తూనే ఉంటారు. విధానాలు వాళ్ళ కోసం ఉండవు, నినాదాలు వాళ్ళ కోసం ఉండవు, ప్రజల కోసమే ఉంటాయి, ప్రజల కొరకే ఉంటాయి. ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వ పరంగా కొత్త పరిశ్రమలు పెట్టే స్థితి లేదు కాబట్టి, ప్రభుత్వ పరంగా పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ప్రైవేట్ రంగం రాణిస్తూ ఉంది. ప్రైవేట్ రంగం రాణించడంలో పెద్ద పెద్ద వ్యక్తులే మరింతగా రాణిస్తున్నటువంటి మాట వాస్తవము. అది వారి యొక్క ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. కానీ భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం ఏ ఒక్క విషయంలో కానీ ఏ ఒక్క నిర్ణయంలో కానీ అంబానీ కొరకు చేసింది, ఆదానీ కొరకు ఈ రకంగా చేసింది అన్నది కాంగ్రెస్ పార్టీని చెప్పమని చెప్పండి, విపక్షాలని చెప్పమని చెప్పండి. ఒక్క సందర్భం కూడా అలాంటిది లేదు, ఒక్క సమయం కూడా అలాంటిది లేదు. ఆ రకమైనటువంటి యొక్క నిర్ణయాలు మోడీ గారి యొక్క కాలంలో మాత్రం జరగదని చెప్పని నేను మనవి చేసుకుంటూ, ఈ అదానీ అంబానీలు కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళు అంతకుముందు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా అదానీలు అంబానీలే ఈ దేశంలో పెట్టుబడులు పెడుతూ వచ్చాయి. వాళ్ళే కొత్త కొత్త కంపెనీలు ప్రారంభిస్తూ వచ్చారు. ఇది మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నారు. ఏదో ప్రాస కోసం అదానీ అంబానీ అని చెప్పని బీజేపీని విమర్శించడం కొరకు మాట్లాడుతున్నారు. కానీ ఒక్క ఇన్సిడెంట్ లేదా ఒక్క నిర్ణయం, ఒక్క చట్టం కేవలం వీళ్ళిద్దరి కొరకే చేశారని చెప్పమని చెప్పండి, చూపమని చెప్పండి. లోక్సభ, రాజ్యసభ 2 చట్టసభలు ఉన్నాయి కదా, ఇప్పుడు అవి లేవనుకుందాం, కనీసం లోకల్ సభలో ఉన్న ఆధారాలు బయట పెట్టమని చెప్పండి. జనం ముందర సమాధానం చెప్పడానికి ప్రతి బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సిద్ధంగా ఉన్నాడని చెప్పని నేను పేర్కొంటున్నాను.